గన్నవరం గతంలో ఈ పేరు నిత్యం ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉండేది. విమర్శలు, ప్రతి విమర్శలు, గొడవలతో ఏదో ఒక వివాదంతో ఫోకస్ అవుతూనే ఉండేది. వల్లభనేని వంశీమోహన్ దూకుడు అందుకు కారణం. టీడీపీ గుర్తుతో 2 సార్లు గెలిచిన వల్లభనేని వంశీమోహన్ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014-19 ఎన్నికల్లో బోటాబోటీ ఓట్లతోనే టీడీపీ గెలవగలిగింది. 24 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వైసీపీకి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. 2029 ఎన్నికల్లో సరైన అభ్యర్థిని బరిలో దించితే మాత్రం విజయం వరించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత గన్నవరం నియోజకవర్గంలో 3 సార్లు ఆ పార్టీ ఓటమి చవిచూసింది. అయితే తొలి 2 ఎన్నికల్లో మాత్రం తక్కువ మెజారిటీతో టీడీపీ ఈ సీట్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దుట్టా రామచంద్రరావు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్ కేవలం 9,000 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని 838 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. 24 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేనిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు 37,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మొత్తం ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటిపైకొచ్చింది. కూటమికి అండగా నిలిచింది. ఆపై వల్లభనేని దూకుడు వైసీపీకి మైనస్ గా మారింది. జనసేన పొత్తు కూడా కలిసొచ్చింది. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతరులు సమన్వయంతో వ్యవహరించారు. ఆపై ఎన్ఆర్ఐగా ఉన్న యార్లగడ్డ ఆర్థికంగా విపరీతంగా ఖర్చు పెట్టారు. దాని మూలంగా కూడా ఇక్కడ టీడీపీ విజయం సునాయాసమైంది. అయితే తాజాగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో చేంజ్ కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. టీడీపీ పాత క్యాడర్ కంటే కొత్త క్యాడర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని యార్లగడ్డ వెంకట్రావుపై ఆరోపణలున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీమోహన్ ను కేసులతో వెంటాడడాన్ని కమ్మ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా వల్లభనేనికి బంధుగణం ఉంది. వారంతా టీడీపీ నాయకత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. గన్నవరంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు కూడా ఉన్నారు. ఎస్సీలు ఇప్పుడు వైసీపీకి పూర్తిగా మద్దతుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పరిస్థితి మారే అవకాశం ఉంది. వల్లభనేని వంశీమోహన్ ని ఇప్పటికీ యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన క్యాండిడేట్ అయినా మరొకరిని మార్చినా ఇక్కడ వైసీపీ విజయం సాధించే విధంగా బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3 సార్లు ఓటమితో వైసీపీ పట్ల నియోజకవర్గంతో సానుభూతి వ్యక్తమవుతోంది.